మనం ఏంటి ఏం చేస్తున్నావు? షార్ట్స్ వేయడానికి రెడీ అయి కూర్చున్నా నీకోసమే వెయిటింగ్. అవునా? నువ్వే అందుకే నా ఎంతసేపు స్టూల్ బయట పెట్టినావు. ఇంకేమైనా తీసుకోవాలా? ఇంకేం లే, అన్ని అక్కడే ఉన్నాయి. మరి ఇచ్చేసేదా? బయటనే హైందవి కూడా లేచి లేచిందా? అయ్యో హైందవి ఇన్న ఉండు, వస్తాం సరేనా? మరి అక్కడే షార్ట్స్ వేసేది ప్లేస్. షార్ట్స్ కోసం పాప ఏడుస్తుంది. లేచిందా మీకు? ఇక్కడ స్కూల్ పెట్టి వచ్చిన షార్ట్స్ వేద్దాం. బాగుంటుంది ఇక్కడ వెదర్. పాప ఎత్తుకురాప్పున్నాడు, పాపతో చేద్దాం. పరిగెత్తు. అయిందమ్మా? లేచిందా? అయింది, పడుకొని లేచింది ఇప్పుడే. బాగుంటుంది కదా ఇక్కడ లొకేషన్, హైలైట్ ఉంటుంది. సిటీ పక్కన కనబడుతుంది, పైనకి ఎక్కితే ఇంకా కనబడుతుంది అంతే కదా. సరే చేద్దాం మరి. లేచింగా పాప చేసిందా? అసలు ఒకటన్నా చేద్దాం. అది ఏం చేసినాం అడిగితే, కానీ షార్ట్స్ చేయడం అసలు మామూలు ఉండదు అసలు. అయింది లేచిందా? సరే ఓకే, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ అన్న. బాయ్. నిద్రలోకి వెళ్ళేసింది, పట్టుకో. హలో హాయ్ చెప్పు. హాయ్ అన్న. చలో అమ్మ హాయ్ చెప్తుంది. అయింది హాయ్ అన్న. ఈమెకి ఏదైనా తినేటి తెచ్చి కూర్చోబెడదాం. స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే చలో డన్. బాయ్. బుజ్జి, అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది, తెలుసా నీకు? ఎక్కడ? శ్రీవల్లునా పుష్ప 2 నుండే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తా ఉన్నారంట కదా, ఆ పాట ఎందుకు చెప్తావా? సో ఇట్లా షార్ట్స్ చేయడం అంటే ఫస్ట్ ప్రిప్లాన్గా ప్రిపేర్ చేసుకోవడం, తర్వాత మధ్య మధ్యలో డిస్టర్బెన్స్లు చాలా ఉంటాయి. మా మధ్యలో మా పాప లేచిందంటే ఇక షార్ట్స్ ఎటు పోతో మాకు అర్థం కాదు. సో అందుకే అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటాయి. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. బట్ ఎనీవే ఏదో సరదాగా అట్లా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ అందరి సపోర్ట్ ఇలాగే మాకు కంటిన్యూ చేయాలని కోరుకుంటూ బాయ్ చెప్పు. సో షార్ట్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఆమె ఏం చెప్పితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.